కన్న తల్లిదండ్రులమని చెప్పే గుణ జనని గారికి నేను దూరంగా వెళ్ళిపోతానా? అసలు ఎవరు కరెక్టో ఈ కన్ఫ్యూషన్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో. కానీ నాకెందుకో తనని చూసినప్పుడల్లా కలిగిన ఫీలింగ్ తనే నా కన్న తల్లి అని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నలుగురి కోసం కాకపోయినా ఇక్కడుంటే మళ్ళీ వాళ్ళు పదే పదే వచ్చి ధరణి బాలులు మా పిల్లలే అని విసిగించి మనశ్శాంతి లేకుండా చేసినా చెయ్యొచ్చు. నాకెందుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. వెళ్ళడం నీకిష్టం లేదా? అదేంటండి, ఏదో నలుగురు అనుకుంటారని చెప్తే ఇల్లే వదిలి వెళ్ళిపోదాం అంటారేంటి? అంటే ఇల్లు వదిలి రావడం నీకిష్టం లేదా? అయితే నువ్వు ఇక్కడుండు, నేను బుజ్జి బాలు వెళ్ళిపోతాం. ఏంటి నాన్న, అమ్మ ఏదో తనకొచ్చిన ఆలోచన చెప్పింది. ఎందుకు తనని బాధ పెడతారు? నేను బాధ పెట్టడం కాదమ్మా, తనే పని కట్టుకునొచ్చి నన్ను బాధ పెడుతుంది. అరే, నేను క్యాన్సిల్ అని చెప్పిన పెళ్లి ప్రస్తావం తెచ్చి మళ్ళీ నా కోపం తెప్పిస్తుందమ్మా. ఎవరో నలుగురు అనుకుంటారంట, వాళ్ళ కోసం నీ ఫ్యూచర్ నాశనం చెయ్యాలంట. మాట అనే ముందు ఆలోచించక్కర్లేదా? అంటేనేమో అన్నానంటారు, అనకపోతేనేమో ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారమ్మా. అమ్మా, నాన్న మాటలు పట్టించుకోకమ్మా. 4 రోజులు ఓపికగా ఉండు. ఆయనకెందుకు కోపం తెప్పించడం? ఆయన మనిషి, ఆయన మాటలకు విలువ నేను పట్టించుకోవడానికి. నాకు ఎవ్వరి మీద ఏం ఆపేక్షలు కారిపోవడం లేదు. పెళ్లి వాడితో అయితే నాకు అంతో ఇంతో ఆస్తి వచ్చి చస్తుందని నా ఆశ. ఈయనేమో మొండికేశాడు. నాకు నీ మీద ప్రేమ కాదు, వెనకాల ఉన్న ఆస్తి కోసం ఆరాటం. అంతా అయిపోయింది, ఇంక కాలు మీద కాలేసుకుని దర్జాగా బ్రతకడమే మిగిలింది అనుకున్నాను. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ మనిషి మొండిగా కూర్చున్నాడు. వాళ్ళ వదిలేటట్టు లేరు. టెన్షన్ అంతా నాకు పట్టుకు చచ్చింది. ధరణి, అమ్మా నేనమ్మా, నాన్నను బుజ్జి తల్లి. ధరణి, బుజ్జమ్మా. అమ్మా ధరణి, మేమే అమ్మా మీ అమ్మా నాన్న, మా దగ్గరికి రా. అమ్మా బుజ్జమ్మా. ధరణి, నేను నీ ధీరజను ధరణి. అమ్మా బుజ్జమ్మా. ధరణి, అమ్మ ధరణి, ధరణి ఇటు రా అమ్మా. రా ధరణి. అమ్మా బుజ్జమ్మా, నేనమ్మా మీ నాన్నని. ధరణి, నేను నీ ధీరజను ధరణి. బుజ్జమ్మా రామ్మా. బుజ్జమ్మా, నేను మీ నాన్నని. నా దగ్గరికి రా. మా దగ్గరకు రామ్మా, మేమే నీ అమ్మ నాన్నలో. మా దగ్గరకు రా. ధరణి, మా దగ్గరికి రా అమ్మా. అమ్మా బుజ్జమ్మా, నేనమ్మా మీ నాన్నని. ధరణి, వాళ్ళెవరి మాటలు నమ్మకం. మా దగ్గరికి రా. నేనమ్మా మీ నాన్నని. ధరణి, నువ్వు మా దగ్గరికి రా అమ్మా. ధరణి, వాళ్ళ దగ్గరికి వద్దు, నా దగ్గరికి రా. మీ అసలైన అమ్మానాలను మేమే. ఇటు రా అమ్మా. అమ్మా నేనమ్మా, నాన్నను బుజ్జి తల్లి. మేమే అమ్మా. మా దగ్గరికి రా. ధరణి, రామ్మా. అమ్మా మా దగ్గరికి రా. ధరణి, రామ్మా. నేనమ్మా మీ నాన్ననమ్మా. ధరణి, ధరణి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎవరి మాటలు నమ్మకు తల్లి. మా దగ్గరికి రా. బుజ్జమ్మా. ధరణి, అమ్మా బుజ్జమ్మా. అమ్మా ధరణి, నేనమ్మా మీ నాన్న. చాలా ఇష్టం. ధరణి. అక్క, అక్క ఏమైంది? అక్క, అక్క ఏమైంది?
ఏమైంది అక్క? అక్క ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. అక్క లే అక్క, లే. అక్క పద పడుకుందారా. రా. ధరణి, బాలు, శారదా త్వరగా రండి, బయలుదేరదాం. వస్తున్నాం నాన్న. అమ్మా బుజ్జమ్మ, బయలుదేరదామా? పదండి, రా తల్లి. ప్రతాప్ గారు, ఒక్క నిమిషం. ఎక్కడికి బయలుదేరారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ధరణి బాలుని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ధరణి మీ కన్న కూతురు కాదు. ధరణి బాలుల మీద మీకు ఎలాంటి హక్కు లేదు. మీ వెంట వాళ్ళని తీసుకువెళ్లే హక్కు మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. మీకు నిజం తెలిసింది కదా, అందుకే కదా అడ్రస్ లేని చోటికి వీళ్ళని తీసుకొని పారిపోవాలని చూస్తున్నారు. చూడండి, మీరు ఎంత దూరం పోయినా ప్రేమ వాళ్ళని దగ్గర చేస్తుంది. ధీరజ్, ధరణి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమికుల్ని అన్యాయంగా విడదీస్తే పాపం తగులుతుంది. అయినా ఈ పిల్లల్ని తీసుకుపోయే హక్కు మీకెక్కడుంది? వీళ్ళు నా తమ్ముడి పిల్లలు. బాలు, ధరణి, గుణ కన్న పిల్లలు. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి మీరెవరు? మా ధీరజ్ మీ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మీరు కాదు, కూడదు, క్యాన్సిల్ అంటే వింటూ చూస్తూ ఊరుకోవడానికి మేమేమంత పిచ్చోళ్ళం కాదు. చేతకాని వాళ్ళం అంతకన్నా కాదు. ఎవరు అడ్డం వచ్చినా నా కొడుకుతో ధరణి పెళ్లి ఆగదు, ఆపలేరు. పద ధరణి. దమ్. ఇంతేనేమో, ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. ఇంతేనేమో, ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా.
దీన్ని చూసి నేనెందుకు దారి మార్చుకుని వెళ్ళాలి? ప్రతాప్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరండి మీరు? మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు మాట్లాడితే వినాల్సిన అవసరం నాకు లేదు. మీకు నాకు ఎలాంటి పరిచయం లేదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీతో నేను ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు. అందుకే పెళ్లి కూడా క్యాన్సిల్ అని మీ అక్కగారితో స్పష్టంగా చెప్పాను. తను చెప్పిందో లేదో నాకు తెలీదు. అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను, మీ మేనల్లుడితో నా కూతురు పెళ్లి క్యాన్సిల్. మీ దారి మీది, మా దారి మాది. మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మేము ఎవరి మీదో కోపాలు మీ మీద చూపించాలనుకోవడం లేదు. మీరు మీ అమ్మాయి అనుకునే ధరణి మీద మాకు ఎటువంటి కోపం, పగ, ద్వేషం లేవు. మీ నమ్మకంలో మీరున్నారు. ఎంతైనా పుట్టినప్పటి నుంచి మీరే కదా ధరణిని, బాలులని పెంచారు. వాళ్ళు మీ కన్నపిల్లలు కాదు అని నిజం ఇన్నేళ్ల తర్వాత తెలిస్తే ఎవరు మాత్రం అంత తేలిగ్గా ఒప్పుకుంటారు? మీ ప్రేమ, మీ అనురాగం, మీ బంధం అలాంటిదని మాకు తెలుసు. కానీ మేము మీతో ఎలాంటి అబద్ధం చెప్పడం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ధరణి, బాలులు నాకు జననికి పుట్టిన బిడ్డలు. మీకు నమ్మకం కుదరడానికి ఏం చేయమన్నా మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. చూడండి, వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఇంకొకసారి వాళ్ళు నా పిల్లలు కాదు అని మీ నోటి నుంచి వచ్చిందనుకోండి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఇప్పటి వరకు మాట్లాడకూడదని అనుకున్నాను. మీరు మళ్ళీ ఆ మాట మాట్లాడితే మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడను. మీరు 100 సార్లు చెప్పినా, 1,00,000 సార్లు చెప్పినా ధరణి, బాలులు నా పిల్లలు. అందులో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఎప్పటికీ అనుమానం రాదండి. మీరు ఒక్కటై మీ స్వార్థాల కోసం నా నుంచి నా పిల్లల్ని దూరం చేయాలనే ప్రయత్నాలు మానుకుంటే మీకు మాకు కూడా మంచిది. కాదని ఇలాగే మొండిగా వాదిస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను. అది నాకు నా పిల్లలకి ఉన్న బాండింగ్. వాళ్ల కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. మీరు నేను లేని టైం చూసి రాయబారాలు నడిపారేమో. మీ అక్కగారి కొడుకు నా కూతుర్ని మాయ చేయొచ్చు, ప్రేమలు నటించొచ్చు. కాని మీరందరూ ప్రేమలేని మనుషులు. ఎవరి ఆశలు, ఎవరి స్వార్థాలు, ఎవరి ఆలోచనలు వాళ్లకున్నాయి. మీలో సఖ్యత లేదు, మంచితనం లేదు. మీరు జీవితంలో నటించే మనుషులు. ఆ నటన నమ్మి నేను మోసపోను. కాని వాస్తవాలు తెలిసాక మీకు దూరం అవ్వాలనుకుంటే మీరేవో కొత్త కొత్త కథలు చెప్పి అవే నిజాలు, నన్ను నమ్మండి అంటున్నారు. నమ్మే స్థితిలో, స్థాయిలో నేను లేను. నేను నా బిడ్డలకి తోడుగా, అండగా ప్రతి క్షణం నేను కాపలాగా ఉంటాను. మీ ఎత్తులు జిత్తులు ఇంకేమీ పనిచేయవు. చూడండి, వేరే వాళ్ళ పిల్లల్ని మా పిల్లలని చెప్పుకునేంత దౌర్భాగ్య స్థితిలో మేమేం లేవు. మేమంత దుర్మార్గులం కాదు. మీకు అన్ని వివరాలు, ఆధారాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మేము నమ్మాకే మీకు నిజం చెప్పడానికి వచ్చాం. మాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. మీరు లేదనగానే నేను నమ్మేస్తాననుకున్నారా? హాస్పిటల్ పేరు చెప్పి అవయవాలు మాయించేశారంట కదా. అంతకి తెగబడ్డ వాళ్ళు ఎంతకైనా తెగబడతారు. మిమ్మల్ని నమ్మి నా కూతురు జీవితాన్ని మీ చేతుల్లో పెట్టలేను. కోరి కోరి ఏ తండ్రి కసాయి వాళ్ళ చేతుల్లో బిడ్డల్ని పెట్టలేరు. తప్పుగా మాట్లాడకండి. ఆధారాలు ఉన్నాయంటే మూర్ఖంగా మాట్లాడతారేంటి? 20 ఏళ్లు పెంచిన తర్వాత ఈ విషయం మీకు తెలిసింది కాబట్టి మీరు నమ్మటం లేదు. మళ్ళీ మళ్ళీ వివరంగా చెప్తాను, విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చెప్పడం లేదు, వినడం లేదు. మీ దారిన మీరు వెళ్ళండి, నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. ప్రతాప్ గారు, నేను చెప్పాల్సింది చెప్పాను.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. వాళ్ళని ఎలా మా దగ్గరికి తెచ్చుకోవాలో మాకు తెలుసు. మాటలు ముదిరి స్పర్ధలు పెరిగి శత్రువులుగా మారకముందే కూల్గా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకొని మనం స్నేహంగా ఉండటం పిల్లల భవిష్యత్తుకి మంచిది. ఆలోచించండి. మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. మాటలు ముదిరి స్పర్ధలు పెరిగి శత్రువులుగా మారకముందే కూల్గా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకొని మనం స్నేహంగా ఉండటం పిల్లల భవిష్యత్తుకి మంచిది. ఆలోచించండి. ధరణి, నిన్ను ఒక్కరోజు చూడకపోతే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ కంప్లీట్లీ వరీడ్ అబౌట్ యూ. ప్రతి క్షణం నువ్వే నాకు కనిపిస్తున్నా. ధీరజ్ సేవ్ మీ అన్నట్టుగా వినిపిస్తుంది. నేను నీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. నీ ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. నిన్ను చూడగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నా పిల్లలు నాతో ఉన్నారు. వాళ్లకు నేను తండ్రిని. నీకు నాకు ఎలాంటి వరుస లేదు, బంధం లేదు, బాధ్యత లేదు. నీకు నన్ను నాన్న అని పిలిచే హక్కు కూడా లేదమ్మా. నువ్వు వాదించి మమ్మల్ని రోడ్డుకు లాగానని మాత్రం చూడకు. అరే, ఏదో గుట్టుగా పరువు మర్యాదలతో బ్రతుకుతున్నావు. దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వాదించి నన్ను విసిగించకు. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా కూడా నేను నిన్ను కూతురుగా అంగీకరించు. నాకు ఉన్నది ఒక కూతురు, ఒక కొడుకు మాత్రమే. అది ధరణి బాలులే. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి అపోహపడి నా జీవితానికి ఇబ్బంది కలిగించుకో. వెళ్ళిపోమ్మా. లేదు, నాకన్నీ నిజాలు తెలుసు. మీరే నా తండ్రి అనడానికి అన్ని ఆధారాలున్నాయి. నేనే మీ కూతుర్ని. నాకీ విషయం తెలిసిన మరుక్షణం నుంచి మీతో ఈ నిజం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ అప్పుడు మీరు అక్కడ లేరు, దుబాయ్లో ఉన్నారు. చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ వీలు పడలేదు. చిన్నతనం నుంచి నాన్న కోసం, నాన్న అని పిలవడం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాను. మధ్యలో పొరపడ్డాను. కానీ నాకు నిజం చాలా క్లియర్గా తెలిసిపోయింది. మీరు కాదన్నా నేనన్నది నిజం. నేను మీ కూతుర్ని, మీరు
నా కన్న తండ్రి. ఇందులో నేను భ్రమపడ్డానికి ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. నేను మిమ్మల్ని ఆప్యాయంగా నాన్న అని పిలవాలని వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. నా బాధ, ఆరాటం, నేను పడుతున్న తప్పన మీకు కనబడట్లేదా? ప్లీజ్ నాన్న, ట్రై టు అండర్స్టాండ్. మీరు నా కన్న తండ్రి కాకపోతే నేనెందుకు ఈ గుమ్మం దగ్గరికి వస్తాను? మిమ్మల్ని నాన్న అని ఎందుకు పిలవాలనుకుంటాను? మీరు నమ్మడం లేదు కానీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మడానికి బలమైన సాక్ష్యాలున్నాయి. నా విట్నెసెస్ నాకు ప్రూఫ్స్. యాక్సెప్ట్ మీ. యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డాటర్. ప్లీజ్ నాన్న, మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాలు పట్టుకొని బ్రతంలాడుకుంటాను. పాపం, తను నాన్న కోసం చాలా ఆరాటపడుతుంది. ఏళ్ల తరబడి ఎదురు చూసింది కదా. నాన్న నాన్న అని తప్పించిపోతుంది. నాన్న అని పిలవడం కోసం చాలా ఫీల్ అవుతుంది. ఒకరికి మించి ఒకరు డైలాగులు బాగా చెప్తున్నారు. తల్లిదండ్రుల్ని మించి గొప్పగా నటిస్తున్నావు. స్క్రిప్ట్, డైరెక్షన్ మీ అమ్మదేనా? ఆవిడే రిహార్సల్స్ చేయించిందా? అయినా ఇన్నేళ్లు మీ అమ్మ దగ్గరే పెరిగావు, మీ నాన్నతో కలిసావు. నీకు మీ అమ్మ మీ నాన్న ఎవరో చెప్పలేదా? ఎవరిని పడితే వాళ్ళని చూపించి నాన్న నాన్న అనమని నేర్పిందా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా ఆ తల్లి బుద్ధి? ఆవిడికి గుణగణాలు లేకపోతే నీ ఆలోచనలేం చచ్చాయి? కాని తండ్రిని పట్టుకుని నాన్న నాన్న అని ఆరాట పడుతుందంట. ఆరాటం లోకం చూస్తే నవ్విపోతారు. నువ్వు తెగబడితే మొహం మీదే ఉమ్మేస్తారు. ఆవిడ నేర్పడం, నువ్వు రావడం. చూడండి, మీరు నా కన్న తల్లి కాకపోయినా మా నాన్నకి భార్యగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మీ వయసుకి వాల్యూ ఇస్తున్నాను. నోటికొచ్చినట్టల్లా మాట్లాడి ఇన్నేళ్లు నన్ను కన్న కూతుర్లా పెంచిన మా అమ్మని అమర్యాదగా మాట్లాడకండి. మీరు మర్యాద తప్పి మాట్లాడితే నేను మీతో మరోలా మాట్లాడాల్సి వస్తుంది. ఆవిడ నేర్పే గుణగణాలకు మీరెవ్వరూ సాటిరారు. షీఈస్ ఎ గ్రేట్ మదర్. నేను తన కన్న కూతుర్ని కాదని తెలిసినా తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. నేను వెళ్ళడం ఆమె భరించలేక మౌనంగా రోధిస్తుంది. అయినా నేను నా తండ్రి మీద ప్రేమతో వచ్చాను. మీరు తప్పుగా మాట్లాడి తప్పు చేయకండి. చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో? మర్యాద మర్యాద అంటూనే మర్యాద తీసే మాటలు మాట్లాడుతుంది. బుద్ధి తక్కువ మనుషులు, బుద్ధి తక్కువ పెంపకాలు. అరే ఉస్కో అంటే పరిగెత్తుకొచ్చినట్టు ఆవిడ చెప్పిందంట, ఈవిడొచ్చిందంట. మర్యాదగా వెళ్తావా లేదా? శారదా, శారదా, ఆగు, కాసేపు ఆగు. మధు, ప్లీజ్ పెద్ద చేయకమ్మా. గొడవ పెద్ద చేయకు. ఇంటి ముందు రచ్చ చేయకమ్మా. ఇరుగు పరుగు మమ్మల్ని చూసి నవ్వుకునేలా చేయకమ్మా. వెళ్ళమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చదువుకున్నదానివి, సంస్కారం ఉన్నదానివి. మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు. శారద అన్నట్టు నీ మర్యాద నువ్వు కాపాడుకుంటే అందరి మర్యాదలు నిలబడతాయి. వెళ్ళమ్మా. ఏమండి, వీళ్ళు ఇలా మాటలతో వినే రకాలు కాదు. వెళ్ళమంటే ఎలా వెళ్తారు? మొండిగట్టాలండి. తగులుకున్నారంటే దరిద్రం తగులుకున్నట్టే. ఏల్నాటి శనన్న వదులుతుందేమో కానీ ఈ దరిద్రాలు వదలవు. గెంటేదాకా గుమ్మం దాటరు. వెళ్ళు, వెళ్ళు.
నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళు. ఒక్క అడుగు ఈ ఇంటి వైపు వేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు విరగొడతాను. వెళ్ళు. ఎలా వచ్చావో ఆ దారినే వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళు. ఇక్కడ నీకు స్థానం లేదు. మీరు తిట్టినా కొట్టినా గెంటినా తరిమినా నేను లోపలికి కానీ బయటికి నడవను. ఇక్కడి నుంచి కదలను. చూడండి నాన్న, మీరే మా నాన్న. మీరు నన్ను ఇంట్లోకి పిలిస్తే సరే సరే, అప్పటిదాకా నేను వెనక్కి అయితే వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా మీకు తోచింది ఏం చేసినా సరే నన్ను మాత్రం ఇక్కడి నుంచి బయటికి పంపించలేరు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీరే నా కన్న తండ్రి, కన్న తండ్రి. వర్షం పడ్డా పిడుగులు పడ్డా అడుగు వెనక్కేసేది లేదు. మీ కూతురుగా ఇంట్లో బ్రతకడమో లేకపోతే ఆ కోరికతో ఇక్కడే చావడమో తేల్చుకుంటాను. అయ్యో, ఏంటండి ఆ పిల్ల మాటలు పట్టించుకుని నిలబడి చూస్తున్నారు? పదండి లోపలికి, పదండి పదండి. ఒరేయ్ పదరా, పదండి పదండి. అయ్యిందేదో అయ్యింది, వెళ్ళు. వెళ్ళి మీ తమ్ముడి మరదల కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి తప్పైపోయిందిరా నన్ను క్షమించు అని లెంపలేసుకొని తలంచుకొని నిలబడు. ఏంటే ఆ? నేనేదో ఫీల్ అయ్యాను అని ఒక్క మాట అనేసరికి మరీ అంతలా రెచ్చిపోతున్నావు? అంతో ఇంతో ముష్టి అడుక్కోడానికి నేనేమన్నా తిక్కదానిలా కనిపిస్తున్నానా? తగ్గి సర్దుకుపోయే తత్వమే నాది కాదు. ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా, నా మీద బాంబులు ప్రయోగించినా నేను భయపడేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు. అదేదో పక్షి అంటారే, బూడిద చేసినా మళ్ళీ బతుకొస్తుందని. బూడిదలో నుంచి పుట్టుకొచ్చే ఫినిక్స్ బర్డ్ లాంటిదాన్ని. నేను చావను. నేను చచ్చినా నా ఆశ చావదు. నా తమ్ముడి ఆస్తి మొత్తం నేను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత దుర్మార్గమైనా చేస్తాను. ఎలా అయినా దక్కించుకునే తీరతాను. దట్ ఈస్ శక్తి, గుర్తుంచుకో. రే ధీరజ్, దీని మాటలకేం గాని నువ్వు నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉండు. ఓకే మమ్మీ, నువ్వు అంటే నేను ఎంతకైనా తగ్గిస్తాను మమ్మీ. నువ్వు శివగామిలా ఆర్డర్ వెయ్యి, నేను కట్టపలా కథం చేసేస్తాను. సత్యం. దానివల్లే ఇదంతా జరుగుతుంది. అది లోపలికి రాకుండా తలుపులు వేసాయి, లేకపోతే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాని అడుగు మీ ఇంట్లో పడనివ్వకు. అది ఆ రోడ్డు మీదనే కుమిలి కుమిలి ఊపిరాడక చావాలి. దాని పరిస్థితి చూసి ఆ జనని కూడా కుమిలి కుమిలి ఏడవాలి. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను. నేను ఇక్కడుండగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రానివ్వను. ఆయన కూడా దాన్ని కూతురని ఒప్పుకోవడం లేదు. దాన్ని రానిచ్చే ఛాన్సే లేదు. ఈ విషయంలో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను. ఉంటాను. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే నాకొక సిచ్యువేషనల్ సాంగ్ గుర్తొస్తుంది. శక్తి, పాడమంటావా? ఏంటో నీకు అంతగా గుర్తుకొచ్చే సిచ్యువేషన్ సాంగ్. నేను వద్దంటే మాత్రం ఊరుకుంటావా? కడుపులో నుంచి తన్నుకొచ్చేస్తుంది కదా.
పాడే పాడే తల్లి పాడే ఆ, పాడే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట, ఏయ్! బోల్తా. ఆపు. ఈ పాట గుర్తుకొచ్చిందా నీకు? ఆ? నన్ను ఏడిపించడం అంటే అంత సరదాగా ఉందా నీకు? నిన్ను శక్తి! అయ్యో! కొట్టదు! అమ్మో! పారిపోవే, పారిపో. ఎంత దూరం పోతావో చూస్తాను. వచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. నీ వల్లే ప్రేమంటే తెలిసిందేవో నాన్న, నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న, నీ చేతుల్లో ఉంటే భయమేదేవో నాన్న, ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా, నా నీడలా నా వెనకే ఉంటూ నీ నడిపావులే నా ముందు దారులే, నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. మధు, మధు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? అవునమ్మా, ఇలా బయట కూర్చున్నావేంటి? లోపలికి రానివ్వలేదా? రావడానికి వీల్లేదని బయటికి గెంటేశారా? చెప్పు మధు, ఏమైంది? ఎందుకు ఇలా కూర్చున్నావు? చెప్పు మధు, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏంటి మధు, చెప్పు. మీ అమ్మ నీ కోసం ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్విలా వచ్చి వీళ్ళ గుమ్మం ముందు ఇలా బయట కూర్చోవడం ఏంటమ్మా? నువ్వింత మొండిగా ప్రవర్తిస్తే ఎలా చెప్పు? ఇప్పటికే మీ అమ్మ కుమిలిపోతుంది, నీ కోసం తప్పించిపోతుంది. అవును మధు, బయలుదేరిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. మధు మధు అని కలవరిస్తుంది. రామ్మా, వాళ్ళు రానివ్వనప్పుడు ఈ గుమ్మం పట్టుకొని వేలాటం ఎందుకు? మన ఇంటికి మనం వెళ్ళిపోతాం పద. నీ అవమానం నా అవమానంగా భావిస్తాను. నువ్వు ఇక్కడ కూర్చోవడంలోనే అర్థమైంది వాళ్ళు నిన్ను లోపలికి రానివ్వలేదు అని. అయ్యో, మా మాటలే నమ్మడం లేదు. అలాంటిది నీ మాటలు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఆరాటాన్ని అర్థం చేసుకునే మనసే ఉంటే మనుషుల్ని ఎందుకు ఇలా బయట నుంచో పెడతారు? మధు, రా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. రా మధు, అమ్మమ్మ కూడా నీ కోసం చాలా బాధపడుతుంది. నిజానిజాలు తెలుసుకుని నువ్వేంటో అర్థం చేసుకున్న రోజు తప్పకుండా వాళ్ళే నిన్ను రానిస్తారు. అప్పటిదాకా నీ పిలుపు వాళ్ళకి నచ్చదు, నీ రాక వాళ్ళు ఇష్టపడరు. పదమదో, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. రా. అమ్మా, నాన్న అమ్మలా పెంచావు, నాన్నలా ఆదరించారు, అన్నలా పలకరించావు. నేను మీతోనే ఉంటే ప్రేమలు పెరుగుతాయే కానీ మీరు నన్ను వదిలిపెట్టలేరు. మిమ్మల్ని విడిచి రాకపోతే నాకు నా కన్న తండ్రి దక్కడు. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి.
వెళ్దాం. అసలు ఎవరు మీరంతా? అసలు మీరు నాకేమవుతారు? నేను మీకేమవుతాను? ఎందుకు మన మన అని నన్ను మీలో కలుపుకుంటున్నారు? మన ఇంటికి రా అంటున్నారు. మీకు నాకు సంబంధం ఏంటి? ఏ రిలేషన్ తో నన్ను రమ్మంటున్నారు? ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మనకి పాపం తగులుతుంది. వాళ్ళు మన్నింటి ముందు కోపంగా కూర్చున్నారు నాన్న. ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నావా? నీ జీవితం నాశనం చేయాలని చూసే వాళ్ళ మీద నువ్వు జాలి పడుతున్నావా? వాళ్లే కదా నీ ప్రేమకి పెళ్లికి అడ్డుపడేది. వాళ్ళ అబద్ధాన్ని నమ్ముతున్నావా? మనల్ని ఇంతలా మాయ చేసిన వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి బుజ్జమ్మ? అలాంటి వాళ్ళ మీద సానుభూతి చూపించకూడదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అన్నట్టుగా అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు ఉన్న వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు తల్లి. లేదు నాన్న, వాళ్ళు చెడైనా మంచైనా మనుషులు నాన్న. ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఏంటి బుజ్జమ్మ, మనుషులు మనుషులు అని నువ్వు వాళ్ళ మీద ఏదో మంచి చూపించాలని చూస్తున్నావు? అంటే నీకు ఆ జననీ గుణ మాటల మీద నమ్మకం కుదిరిందా? మధుని నేను దయ తలిస్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? ఈ తండ్రి మాటల కంటే వాళ్ళ మాటలే ఎక్కువైపోయాయా? నన్ను ఇలా ఒంటరిగానే వదిలేసి అమ్మా నాన్న దొరికారని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆ మధుని రానిస్తే వాళ్లే నిజం అవుతారు. నా వాదన అబద్ధం అవుతుందమ్మా. తను నా కూతురైతే నువ్వు వాళ్ళ కూతురు అయిపోతావా? నాన్న, ఏంటా మాటలు? ఏదో సాటి మనుషులన్నీ నేను అడుగుతున్నాను. మీరు నమ్మని నిజాన్ని నేనెందుకు నమ్ముతాను? మీ కూతురు లాంటిది అని మీరు ఇది వరకు అన్నారు కదా, గుర్తుందా? ఇప్పుడు ఇద్దరు కూతుర్లు అనుకోండి, తను మొండికేస్తుందని ఎందుకు అనుకోవాలి? అవకాశం ఇచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. అదేం తప్పు కాదు కదా. వాళ్ళ మాటలు నేను నమ్మడం కాదు, తను నమ్మిందేమో. చిన్నప్పటి నుంచి నాన్న కోసం కలవరించిన అమ్మాయి మీరు నాన్న అని ఆశపడుతుందేమో. తను వచ్చినా మీరు నాకు నాన్నే నాన్న. లైఫ్ లాంగ్ మీరే నాకు నాన్న. మిమ్మల్ని వదిలి నేనేం వెళ్ళను. మీరు ఆ భయంతో మధుకి అన్యాయం చేయకండి. తనని అక్కడలా చూడలేకపోతున్నాను. సరే, ఆలోచన వచ్చింది నీకే కదా. నన్నేం చేయమంటావో చెప్పు బుజ్జమ్మ. నీకోసం, కూతురి కోరిక తీర్చడం కోసం తండ్రిగా నేను వెనకాడను. చెప్పు, ఏం చేయమంటావు? మధు మీకోసమే కదా నాన్న ఇంటికి వచ్చింది. మధు కోసమే కదా వాళ్ళు వచ్చారు. మధు ఉందనే కదా
వాళ్ళంతా మధు కోసం ఉన్నారు. మీరు మధుని యాక్సెప్ట్ చేయండి, తనని రానివ్వండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. తెలుసు వాళ్ళకి నీ మెతకతనం తెలుసు. ముందు దాన్ని పంపించారు. ఫ్యామిలీ కట్టుకుని వచ్చి మన ఇంటి ముందు తిష్ట వేసి కూర్చున్నారు. ఇదేమన్నా ధర్నా చౌక్ అనుకుంటున్నారా? చిట్టా పట్టుకుని వచ్చి ఇంటి ముందు మకాం పెట్టడానికి. అదేదో చిన్నపిల్లండి, దాని మాటలేం పట్టించుకోకండి. చీమ దూరే సంధిస్తే టోటల్ ఫ్యామిలీ లోపలికొచ్చి సెటిల్ అయిపోతారు. వాళ్ళంతా ఏదో కడుపులో కుళ్ళు పెట్టుకునే చేస్తున్నారండి. అయ్యో కూతురు అడిగింది కదా అని మీరేం మెత్తపడకండి. శారదా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నా కూతురు ఏది కోరితే అది చేస్తాను. తండ్రిగా అది నా బాధ్యత. బుజ్జమ్మ, నువ్వు అడిగావు కాబట్టి నీకోసం నేను ఒప్పుకుంటున్నాను. అరే బాలు, వెళ్ళి మధుని ఒక్కదాన్నే లోపలికి రావడానికి ఒప్పుకుంటున్నానని చెప్పు. అలాగే నాన్న. వెళ్ళు. అక్క, నాన్న నిన్ను లోపలికి రమ్మన్నారక్క. ఏంటి బాలు, ఏమన్నా? ప్రతాప్ గారు లోపలికి రమ్మన్నారా? అవును, రమ్మన్నారు. కానీ మీ అందరినీ కాదు, అక్కని ఒక్కదాన్నే లోపలికి రమ్మన్నారు. అక్క, రా అక్క. రా అక్క. నేను రాను బాలు. అదేంటి మధు, నువ్వు కోరుకున్నది అదే కదా? ఏమైందమ్మా? మళ్ళీ వెళ్ళనంటావేంటి? బాలు, నాన్న వచ్చి పిలిచి నన్ను తీసుకెళ్తేనే లోపలికొస్తాను, లేకపోతే ఇక్కడ ఇలాగే ఉండిపోతాను. నాన్నే రమ్మంటున్నారు కదక్క. నాన్నే రావాలని అంటున్నాను కదా. ఏమైంది బాలు? నాన్న, ఏం జరిగిందిరా? చూసారా ఆ పిల్లకి ఎంత పొగరో. తన అవసరానికి వచ్చి మీతో బ్రతిమలాడించుకోవాలని చూస్తుంది. వాళ్ళంతా మామూలు మనుషులు కాదండి, గుండెలు తీసిన బంట్లు. రేపు మీరేగా పిలిచింది, నేను కూతురు కాకపోతే ఎందుకు పిలిచారు అని మీకు అడ్డం తిరిగినా తిరుగుతుంది. ఏదోలే కూతురు అడిగింది కదా అని, అది బాధపడుతుంది కదా అని మీరు జాలి పడితే, కానీ చూడండి ఎంత పంతం పట్టిందో. మీరు వెళ్ళి పిలిస్తేనే వస్తుందంట. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి కదండి, మరి ఇంతనా? వెళ్ళి గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బ్రతిమలాడి తీసుకురావాలంటనా? మీరేం వెళ్ళమక్కండి. వస్తే వస్తుంది, లేకపోతే తడిచి చలికి తట్టుకోలేక అదే తోక పీక్కుంటుంది. అడ్డమైన వాళ్ళందరూ ఇళ్ల ముందు చేరి వాళ్ళ ప్రతాపాలన్నీ మన మీద చూపించేవాళ్లే. అయ్యో పాపం అనుకుంటే సాగించుకోవడానికి రెడీగా ఉంటారు. అది అరిచి గీ పెట్టినా సరే మీరు మాత్రం వెళ్ళొద్దు. అమ్మా, వచ్చానమ్మా. ఎలా అయితేనే మన ఇంటికి వచ్చేసాను.
నాన్న దగ్గరికి వచ్చేసానమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి నాన్న నాన్న అని కలవరించాను. ఎన్నాళ్ళకి నా కల నెరవేరింది. నాన్న తోడుగా ఇక హ్యాపీగా నా లైఫ్ అంతా గడిపేస్తానమ్మా. నువ్వు లేకపోయినా నీ రూపం తలుచుకుంటే ఏ లోకంలో నుంచైనా నన్ను ఆశీర్వదిస్తావన్న నమ్మకం నాకుందమ్మా. మధు, తుడుచుకో. ఏంటే ఎందుకీ సపర్యలు? తనకి మనకి బంధం లేదు, బంధుత్వం లేదు, చుట్టరికం లేదు, చుట్టము కాదు. మనమేమీ ఇన్వైట్ చేయలేదు. తనేమీ గెస్ట్ కాదు. ఏదో వానలో తడుస్తుందని మీ నాన్న జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చాడు. నువ్వు తల తుడిచి సాంబ్రాణి పొగలు వేసి హారతులిచ్చి ఆహ్వానాలు పలకాల్సిన అవసరం లేదు. మర్యాదలు చేస్తే ఏకు మేకై ఇక్కడ పాతుకుపోతుంది. ఏడ్చి మనుషుల్ని మెత్తబడేలా చేయడం కాదు, కాని చోటికొచ్చి కావాలని తిష్టలు వెయ్యడం కాదు. నువ్వేమి మంగళహారతులు అందించుకో. ఏంటి సంధించారు కదా అని ఇంట్లోకి దూరి ఏ గదిలో ఉండాలా అని కలిగి చూస్తున్నావా? నిన్ను ఇంట్లోకి రానివ్వడమే గొప్ప. ఇంకా గదులిచ్చి మర్యాదలు చేస్తారా? నా కర్మ కలి ఇంట్లోకొచ్చావు. మళ్ళీ నీకు గదులు, మంచాలు, భోజనాలు ఇవన్నీ ఇక్కడేమి అరేంజ్ చెయ్యరు. నీ స్థానం అక్కడ. అక్కడే ఉండు. ఏడ్చావుగా, ఇంటి ముందర కూర్చుని ఏడ్చావు కదా. ఆ ఏడుపు ఇంట్లో ఏడవకు, ఆ మూలన పడుండు. పెడితే తిను, లేకపోతే పస్తులుండు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన వరుసలు కలుపుకొని ఇంట్లోకి దూరిపోవడమే. ఎందుకమ్మా, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇప్పుడు ఏమైందని? నాన్నే కదా లోపలికి తీసుకొచ్చింది. నువ్వు మాట్లాడకే. ఇలాంటి వాళ్ళని అయ్యో పాపం అనకూడదు. పరాయి వాళ్ళని పట్టుకొని నాన్న నాన్న అని పిలిచే వాళ్ళని ఇంకెలా చూస్తారే? ఇంతకంటే ఎక్కువ చూస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. నీకు తెలియదు గానీ నువ్వు ఊరుకో. నాన్న, బుజ్జమ్మా, నువ్వు మాట్లాడుకో. తన విషయం అమ్మా నేను చూసుకుంటాం కదా. చూడమ్మా, మీ ఫ్యామిలీతో మాకు పరిచయం అయినప్పుడు, ప్రత్యేకంగా మీ తమ్ముడు చనిపోయినప్పుడు బాధపడుతున్న నిన్ను చూసి జాలేసింది. నా కూతురు వయసే కాబట్టి కూతురులా ఫీల్ అయ్యానే తప్ప కూతురు అని అనుకోలేదు. అప్పుడే కాదు, ఇప్పుడు ఎప్పటికీ కూడా అనుకోను. అసలు ఆ భావన నాకు ఎప్పటికీ రాదమ్మా. ఎందుకంటే నా పిల్లలు నా కన్న పిల్లలే అన్న నమ్మకం నాకుంది. నా ఆత్మసాక్షి కూడా బలంగా చెప్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి నాన్న లేక నాన్న కోసం తప్పించుండి ఎవరు నాన్న అని మీ అమ్మ చెప్పినా కూడా నాన్న అని పిలవడం అలవాటైపోయిందమ్మా నీకు. వాళ్ళ అబద్ధాలు కట్టుకథలు నువ్వు నమ్మొచ్చేమో కానీ నేను నమ్మను. గుడ్డిగా నమ్మి మొండిగా ఇక్కడ చేరి నాన్న నాన్న అని నువ్వు 1,00,000 సార్లు పిలిచినా కూడా నేను మీ నాన్నని కాదు, కాలేను. నీ
మొండితనం మానుకొని ఎంత త్వరగా నీ మనసు మార్చుకుని నిజాలని అర్థం చేసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడమే మంచిది. నువ్వు ఏవేవో లేనిపోని ఆశలు పెట్టుకుని తర్వాత నిరాశకు కుమిలిపోవడం కంటే తొందరగా తేరుకుని ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ప్రశ్నించి ఎవరిని పిలవాలో వాళ్ళని నాన్న అని పిలిస్తే నీకే మంచిది. లేదు నాన్న, మీకు ఇప్పుడు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుంది. నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మీ కూతుర్నే అని మీకు నమ్మకం ఏర్పడుతుంది. మీరే తొందరలో వాస్తవాలు తెలుసుకుంటారు. అప్పటిదాకా నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరగదు. ఆ తర్వాత పర్మనెంట్ గా ఇంట్లో ఉండాల్సిందాన్నే. చెప్తే అర్థం చేసుకోకపోతే నీ కర్మ నువ్వే అనుభవించే చావు. శారదా, చావులెందుకు కోరుకుంటున్నావు? ఉండని. తనే ఇవాళ కాకపోతే రేపు నిజం తెలుసుకుని తన దారిని తాను వెళ్ళిపోతుంది. మధు, నా గదిలో ఉందు గానీరా. ధరణి, నీకెవరన్నా పిచ్చి పట్టిందా ఏంటి? నా గదిలో ఉందో గాని రా అని పిలుస్తున్నా. నీకు దానికి ఏ సంబంధము లేదు. నీ దారిన నువ్వు వెళ్ళు. జాలి దయ ఇలాంటి వాళ్ళ విషయంలో చూపిస్తే అది అపాత్రదానం లాంటిది అవుతుంది. నీకేం తెలియదు గాని నువ్వు వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. నీ బతుకు ఆ మూలన. వెళ్ళు, వెళ్ళు. నువ్వు మొండిదానివైతే నేను నీకంటే మొండిదాన్ని. నువ్వు శతమొండివైతే నేను సహస్రమొండిని. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేంత వరకు నేను నిద్రపోను. ఇంక నీ బతుకు ఆ మూలనే. కుముల్తావో మగ్గుతావో మంచం పడతావో నీ ఇష్టం. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదే యాతన. ఎక్కడికి పరుగు, ఎక్కడుంది నీ వెలుగు, ఎక్కడికి నీ పరుగు, నీ మనసుని అడుగు.